హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టి. షాపింగ్కి వచ్చేసాను. లాంగ్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, కానీ మా హస్బెండ్ సపోర్ట్ ఉన్నది కాబట్టి ఎక్కడ తగ్గేదేలే అని వీడియో పెడుతున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా డేస్ అవుతుంది. షాపింగ్కి ఎందుకు వచ్చా అంటే రేపు ఒక స్పెషల్ డే ఉంది, అందుకని షాపింగ్కి వచ్చా. మా హస్బెండ్ బట్టలు కొనిస్తా అంటున్నారు. ఎవ్రీ ఇయర్ బట్టలు కొనిస్తూ ఉంటారు తనే, కానీ ఇయర్ నాకు నేను సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయా. ఎప్పుడు డబ్బులు సంపాదించి దాయటము, ఏదన్నా గోల్డ్ మీద అలా ఇన్వెస్ట్ చేయటమే తెలుసు. బట్టలు కొనుక్కోవాలంటే అంత ఇంట్రెస్ట్గా బట్టలు కొన్ను. మా హస్బెండే కొనిస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడు కానీ కొంటా అని 2 days నుంచి అడుగుతుంటే లేదు, వద్దు అన్న. నేను కొనుక్కోకూడదు అనుకున్నా, కానీ సంవత్సరానికి ఒకసారి కదా, నేను ఎక్కువ ఫెస్టివల్స్కి అలా కొన్ను. ఇలాంటి స్పెషల్ డేస్ కొంటా ఉంటా. ఇంకా షాప్లో ఉన్న కొత్త మోడల్స్ అన్నీ అక్క తీసి, నీకు ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, నువ్వు హైట్ ఉన్నావు, నీ పర్సనాలిటీకి అది బాగుంటుంది అని అన్నీ అక్క ఓపిక్గా పేషెన్సీగా చూపిస్తూ ఉంది. ఇది స్లీవ్లెస్ హ్యాండ్స్, నేను స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. కొంచెం సైజ్ ప్రాబ్లం వచ్చింది. కలర్ పింక్ కలర్ షైనింగ్గా క్లాత్ బాగుంది. మా హస్బెండ్కి కూడా చెప్పకుండా సర్ప్రైజ్గా వచ్చే షాకింగ్. రేపు బట్టలు చూసి మా ఆయన షాక్ అయిపోవాలని నిన్నటి వీడియో ఈరోజు పెడుతున్నాను. ఒక 10 డ్రెస్సుల దాకా తీపిచ్చాను. 10 డ్రెస్సులు తీపిచ్చి అన్నీ అలా సైజ్ చూసుకుంటున్నాను. ఇక్కడ షాప్ ఓనర్ అన్నయ్య లేరు, ఇక్కడ ఉన్న ఈ లేడీస్ సేల్స్ గర్ల్స్ ఇద్దరు అన్నీ బాగున్నాయి అంటున్నారు. అన్నీ బాగున్నాయి అంటే డబ్బులు బాగాలేవా అంటున్నా నేను. నువ్వేది పెట్టుకున్నా నీకు బాగా సూట్ అవుతుంది అంటే నన్ను మునగ చెట్టు ఎక్కి ఏదో ఒకటి ఫైనల్ చేయండి అని అంటున్నా. నేను మైండ్లో ఒక డ్రెస్ ఫిక్స్ అయ్యి వచ్చాను. ఆ డ్రెస్ ఏదో చూపిస్తా. ఇంకా అన్నీ అలా చూసుకుంటుంటే అక్క కూడా సెట్ చేస్తూ ఉంది. నేను మార్నింగ్ నుంచి బట్టలు వద్దని ఎంతో కంట్రోల్గా ఉన్నా, కానీ నా బ్రెయిన్ అంటుంది ఎప్పుడు సంపాదించి డబ్బులు దాచిపెట్టడమేనా అని. ఇంకా సెల్ఫ్ గిఫ్ట్ ఇచ్చుకుందామని. ఎప్పుడు చిన్నప్పటి నుంచి అమ్మ బట్టలు కొంటుంది, అమ్మ తర్వాత హస్బెండ్. అందుకని నేను షాపింగ్ చేయాలని వచ్చి నాకు మైండ్ అంతా ఖరాబ్గా ఉంది. ఒక్కసారి సింగిల్గా మా హస్బెండ్ షాపింగ్కి వెళ్ళి షాపింగ్ చెయ్యి, నువ్వు సంపాయటం కాదు షాపింగ్ చేయని పంపిస్తే అన్నీ మా పాప కొనుక్కొని వచ్చాను. ఒక 5 or 6 డ్రెస్సులు కొనుక్కొచ్చాను. ఆ డ్రెస్సులు చూసి షాక్ అయిపోయాడు. ఇంక ఇప్పుడు ఆ మిస్టేక్ జరగకూడదు అని. కానీ అక్క పేషెన్సీగా అన్నీ చూపించింది. నేను అసలు ఏ షాప్కి వెళ్ళాలో కూడా అర్థం కాక అలాగా బ్లైండ్గా ఈ షాప్కి వచ్చేసాను. కానీ కాస్ట్లు మాత్రం పేలిపోతూ ఉన్నాయి, మామూలుగా లేవు కాస్ట్లు. ఇక్కడ ఉన్న డ్రెస్సులు మోడల్స్ ఏది కావాలన్నా చూపిస్తే ఏవేవి ఉన్నాయో అన్నీ ఇక్కడ చూపిస్తాయి. ఈ గోడ అంతా కరిపించి పెట్టేశారు. ఇక అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంకా ఫైనల్గా ఒకటి తీసుకున్నా. రేపటి వీడియోలో రివీల్ చేస్తా. ఏదో గెస్ చేసి కామెంట్ చేయండి. ఆల్రెడీ మీకు హింట్ వచ్చేసి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఇంటికి వెళ్ళి హ్యాండ్స్ కుట్టాలి కదా, దీనికి హ్యాండ్స్ కుట్టియటం అయిపోయింది. ఇంక ఇంట్లో పెట్టేసి ఈవినింగ్ టైం మా హస్బెండ్కి బట్టలు తీసుకుందామని వచ్చాను. మా హస్బెండ్కి బట్టలు ఉన్నాయి, కొత్త డ్రెస్ అయినా సరే నేను తీసుకోవాలి మా హస్బెండ్ కానీ వచ్చా. ఇక్కడ ఏ కలర్ తీసుకోవాలో అస్సలు అర్థం అవ్వట్లేదు. అన్నీ ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఇక్కడ బట్టలు కొంటానే నేను యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో మా హస్బెండ్ బర్త్డే రోజు డ్రెస్ వద్దు అంటుంటే ఫస్ట్ వీడియో ఈ షాప్లోంచి యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నేను పెట్టింది. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ నా యూట్యూబ్ జర్నీ మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా అది గుర్తొచ్చింది నాకు. ఇక్కడ బట్టలు వేస్తుంటే మా హస్బెండ్ బర్త్డే రోజు డ్రెస్ కొన్నా కదా సర్ప్రైజ్గా. ఇప్పుడు కానీ నేను కాల్ చేసి చెప్పలేదు. మా ఆయన్ని ఏడిపిస్తా ఉన్నా, బట్టలు డ్రెస్ కొనిస్తా ఉన్నావు కదా, ఒక 5,000 డబ్బులు ఇయ్యి అంటే శారీ కొనుక్కొచ్చుకుంటావా, 5,000 వేసినా ఇప్పుడు ఎమ్మటే బ్లౌజ్ కుట్టరు కదా,
నెక్స్ట్ డేకి కుట్టరు కదా, డ్రెస్ తెచ్చుకో అంటున్నారు. మా హస్బెండ్ ఎక్కువ డ్రెస్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. శారీ అయితే నువ్వు చుట్టుకున్నట్టు ఉంటుంది, డ్రెస్ తీసుకో అంటే, సరే 5,000 వెయ్యి అంటే అంత బడ్జెట్ లేదమ్మా అన్నాడు. ఇంకా ఇప్పటికి కూడా మా హస్బెండ్కి రివీల్ చేయాలని షాపింగ్ చేస్తున్నట్టు. నెక్స్ట్ డే రోజు రివీల్ నన్ను చూసి షాక్ అయిపోవాల్సిందే. ఇంకా ఏ డ్రెస్సులు అర్థం కాక 4-5 డ్రెస్సులు ఇవ్వన్నా, మా ఆయనకి ఏది నచ్చితే అది మార్నింగ్ తీసుకొస్తా అంటే, లక్షణంగా నువ్వు అసలు అన్నయ్య ఐడియా ఇచ్చారు, నువ్వు 3 డ్రెస్సులు అన్న 4 అన్నా తీసుకెళ్ళు అని. ఇంకా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసి అన్నయ్యతో మా హస్బెండ్కి డ్రెస్ కొంటా ఇక్కడి నుంచే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో పెట్టాను అన్న అని. ఈ డ్రెస్ నాకు నచ్చింది అనుకోకుండా మా హస్బెండ్ కూడా అదే వేసుకున్నారు. వద్దు అంటారు, తర్వాత ఇంకా నేను ప్రేమతో తెచ్చే కాబట్టి వేసుకుంటారు. అన్నయ్య ఇదిగోండి 3 డ్రెస్సులు దాకా పెట్టారు. ఇంకా జీన్స్ ప్యాంట్ సైజ్ ఎంతమ్మా అని అడిగారు. 38 ఉంటుందిలే అని జీన్స్ ప్యాంట్ సెట్ చేయండి అన్న, ఈ 3టికి సెట్ అయ్యేటట్టు అని ప్యాంట్స్ చూస్తుంటే ఇది తీశారు. మా హస్బెండ్ ఒకప్పుడు బట్టలు టూ మచ్గా కొనేవాళ్ళు. అసలు మా హస్బెండే ఫస్ట్ శాలరీ తీసుకెళ్ళి బట్టల కొట్లో ఇచ్చారంట, ఇంటికి కూడా తీసుకురాకుండా. బర్త్డేకి డ్రెస్ కొనుక్కున్నారు అంటే మా మామయ్యకి చెప్పకుండా ఆయన డ్రెస్ కొనుక్కొని, శాలరీ ఎవరైనా ఫస్ట్ శాలరీ ఇంటికి తీసుకొస్తారు కదా, మా హస్బెండ్ బట్టల షాప్లో ఇచ్చి వచ్చారంట. మా ఆయన మేనత్త చెప్పి నవ్వుతూ ఉంటుంది, ఎవరన్నా ఫస్ట్ శాలరీ ఇంటికి తీసుకొస్తారు, మీ ఆయన వెళ్ళి బట్టల షాప్లో ఇచ్చారని. ఇంకా సరుకులు కొట్టుకొచ్చా, మినపప్పు తీసుకోవాలని తీసుకొని ఇంటికి వెళ్ళి పెట్టేసిన తర్వాత ఇడ్లీ కోసమని ఆంటీ హోటల్కి వస్తే ఫుల్గా రష్గా అనిపించి వద్దులే అని చెప్పి ఇంటికి వస్తుంటే క్యాబేజీ పువ్వు కనిపించింది. నేను సరుకుల కొట్లో సరుకులు తీసుకుంటుంటే వాళ్ళ దగ్గర కూడా ఈ పువ్వు కనిపించింది. చీప్ అండ్ బెస్ట్ ఏమైనా ఆపితే 50కి 2 అమ్మా అన్నాడు. 2 సేల్ అవ్వన్నా, ఒకటి ఇవ్వు 20 చేసుకో అంటే 25 అమ్మా ఫిక్స్ అన్నారు. ఇంకా సరే అని ఫోన్పే కొట్టేసి వెళ్ళిన పని ఏంటి, ఇడ్లీ తెచ్చుకుందామని వెళ్ళి, ఇంకా పూలు పెద్దగా ఉన్నాయి, బాగున్నాయి ఫ్రెష్గా అని ఒకటి తీసుకున్నాను. ఇంకా ఫోన్పే చేసేసి, క్యాష్ ఉంటే ఇవ్వచ్చు కదమ్మా అంటున్నారు. పువ్వు చూడండి ఎంత పెద్దగా ఉందో, నా ఫేస్ కంటే పెద్దగా ఉంది. దీన్ని ఇంట్లో పెట్టేసి ఇప్పుడు మెహందీ కొనుక్కొచ్చు. వెళ్తా దారిలో ఈ సరుకులు కొట్టు అంకుల్ని అడిగా, సరుకులు తీసుకుంటా వీళ్ళు క్లాలీఫ్లవర్ పువ్వు తీసుకోవటం చూశాను, అక్కడ ఉంది వాళ్ళ షాప్లో. అంకుల్ ఎంత ఈ పువ్వు అంటే 25,000 అమ్మా అన్నారు. సరేలే వాడు మోసం చేశాడా, ఇక్కడ వాళ్ళకి 20 రూపాయలకి ఇచ్చి నాకు 25 అన్నాడేమో అని అంకుల్ దగ్గర క్లారిటీ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వచ్చేసి ఈ క్లాలీఫ్లవర్ ఇంట్లో పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మెయిన్ బజార్కి వెళ్తున్నా, మెహందీ పెట్టుకుందాం ఆఫ్టర్ లాంగ్ టైం. నేను పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మా జేజీ వాళ్ళ ఊర్లో జెండా తిరణాలకి గోరింటాకు పెట్టుకున్నా. అంటే కోన్ ఆకుదైతే మా అమ్మ ఎవ్రీ మంత్ వచ్చేటప్పుడల్లా తీసుకొస్తుంది. కోన్ చూసి ఇంకా కోన్ పెట్టుకుందామని ఫ్యాన్సీ కొట్టుకొచ్చా. ఫ్యాన్సీ కొట్లో నా షాపింగ్ చూసేయండి. ఇంకా ఇక్కడ తామర పువ్వు గింజలు చూశాను. ఇంకా అక్కని అక్క చూస్తా అంటే తీసింది. అంతా వీడియో తీస్తుంటే అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగింది. అవునక్క అంటే, నువ్వు వీడియోలు తీస్తుంటే ఎవరో వచ్చి అక్కని అడిగారంట, నువ్వు యూట్యూబ్ ఛానల్లో పడ్డావు వీడియోలో, నిన్ను మేము చూసాము అని అన్నారంట. అక్క అదే అంటుంది, నువ్వే తీసి పెట్టుంటావులే నన్ను, అందుకే నాకు డౌట్గా అడుగుతున్నా. ఇంతకుముందుగా మీ పాపని 2 సార్లు షాపింగ్ తీసుకొచ్చినప్పుడు వీడియో తీస్తూ ఉన్నావు, ఇంక ఈ అమ్మాయే పెట్టుంటుంది. వేరే వాళ్ళు వచ్చి నువ్వు యూట్యూబ్ ఛానల్లో కనిపించావు వీడియోలో అని అడిగారంట. అందుకని అక్క నన్ను క్లారిటీ తీసుకుంటుంది, నీకు యూట్యూబ్ ఛానల్ ఉందని. ఇంకా తామర గింజలు చూసేసిన తర్వాత స్టిక్కర్ ప్యాకెట్స్ ఇంట్లో చాలా ఉన్నాయి, చిన్నవి సైజు లేవని. నా ఫ్యాన్సీ షాపింగ్ చూసారా ఏమేమి కొన్నాను, ఈ కోను ఈ స్టిక్కర్ ప్యాకెట్ అంతే. ఇంక ఇక్కడ చింతపిచ్చలు పొడి, చింతపిచ్చలు కాల్చినవని ఉంటే ఇవన్నీ అక్క ఇవన్నీ డూప్లికేటా నిజమా అంటే, నిజమే కల్తీ ఏం లేదు, అది బ్రాండ్ అనేది పేరు కూడా చెప్పింది. ఇంకా నా షాపింగ్ అయిపోయింది. అక్కకు ఫోన్పే కొట్టేసి పెళ్ళిళ్ళు వచ్చే ఈ మంత్ మాఘమాసం అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా, ఇంకా పెళ్ళి కూతురు వాటితో కలకల అంటుంది. ఇంకా ఈ స్టిక్కర్ ప్యాకెటు, ఈ కోన్ తీసుకొని, గోరింటాకు అంటేనేమో బాగా ఇష్టము,
పెట్టుకుందామంటేనేమో నాకు ఈ ఫేషియల్లతోటి 1 వీక్ కూడా ఉండదు. గోరింటాకు స్మెల్ అన్న భలే ఇష్టం నాకు. చాలా ఇష్టంగా నేను గోరింటాకు నేర్చుకున్నా. ₹1 డబ్బులు ఖర్చు పెట్టకుండా గోరింటాకు నేర్చుకున్నా. చాలామందికి కూడా నేను మెహందీ నేర్పించా. మా ఊరి మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య మనవరాలికి కూడా నేను గోరింటాకు నేర్పించాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నా మెహందీ అది ప్రాక్టీస్ బుక్ చూపిమని కామెంట్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తాను. కొన్ని వేల మంది పెళ్లి కూతుర్లకి నా చేత్తో నేను గోరింటాకు వేశాను. వేసి కూడా నెక్ పెయిన్ వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి. ఏ పనైనా నేను ఇష్టంగా చేస్తాను. నా దగ్గర నేర్చుకొని బయట వేసే అమ్మాయి నా చేతికి ఫుల్గా గోరింటాకు వేస్తుంది. ఇంకా చూడండి నా చేతులకున్న మెహందీ మీకు చూపిస్తాను. ఇంకా మెహందీ కంప్లీట్ అయింది. హ్యాండ్స్కి ఇంకా కప్స్ కూడా వేసుకోలేదు. ఈ లోపల పార్లర్కి వేరే వాళ్ళు వచ్చారు. 9 అవుతుంది టైం. ఇప్పుడు ఐబ్రోస్ కావాలి. తను క్రీమ్ కోసం వచ్చింది. నా దగ్గర క్రీమ్ వాడుతుంది. తనే వీడియో తీస్తుంది. నేను వీడియో తీస్తా అక్క అని. ఐబ్రోస్ చేయలేకపోయాను. క్రీమ్ ఇచ్చేసాక తన ఇంటికి వెళ్ళింది. అలా నేను 9 అవుతుంది తాళం వేసుకుందాం అంటే వేరే అమ్మాయి వాళ్ళ బాబు బర్త్డే ఫంక్షన్కి అని వచ్చి ఖచ్చితంగా నువ్వు ఐబ్రోస్ చెయ్యాలక్క అంటే తప్పక ఇద్దరికి ఐబ్రోస్ చేశాను. ఆ మెహందీ అందుకే నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఫ్రెండ్స్. గోరింటాకు అంటే చాలా ఇష్టం. పెట్టుకుంటే కాసేపు కూడా ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.